నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలు వచ్చేసరికి పూర్తిగా టీడీపీ డోన్ నియోజకవర్గంలో కూడా తారాస్థాయికి విభేదాలు కూడా చేరాయి. అయితే అటు పక్క ఆల్రెడీ కూడా మొన్నటిదాకా మన్నే సుబ్బారెడ్డికి ప్రకటించింది. బట్ ఇప్పుడు దాన్ని మార్చేస్తూ ఇప్పుడు కొట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అయితే ఎంపీగా నియమించింది ప్రభుత్వం. అయితే టీడీపీ పార్టీ. సో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా తారాస్థాయికి చేరి నేనంటే నేను తక్కువ కదంటూ కూడా ఇద్దరు కూడా పోటాపోటీకి ప్రచారాలకి దిగుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి తారాస్థాయికి జరుగుతుంది అనేది టీడీపీ వర్గంలో కొంత నేతలు అసహనం వ్యక్తమవుతుంది. సో అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఇక్కడ పార్టీకి నష్టం ఏమైనా చేకూరుతుందనే అనుమానాలు కూడా టీడీపీ కార్యకర్తలు వ్యక్తమవుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పటి నుండి కూడా అసంతృప్తి నేతల మధ్య తీవ్ర స్థాయిలో అసంతృప్తి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలైన నంద్యాల జిల్లా నియోజకవర్గంలో సభ నిర్వహించినప్పుడు అక్కడ అభ్యర్థిగా నాడే మన్యం సుబ్బారెడ్డి అభ్యర్థి ప్రకటించడం జరిగింది. అయితే నిన్న ఇటీవల తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో మన్యం సుబ్బారెడ్డికి బదులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ పేరు ఉండడం వల్ల తీవ్ర అసంతృప్తి అసహనానికి లోనయ్యారు మన్యం సుబ్బారెడ్డి. ఇదే విషయానికి సంబంధించి నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఒకవైపు మాజీ మంత్రి కె కృష్ణమూర్తి, వారి సోదరులు కె ప్రభాకర్ తో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కోట సూర్యప్రకాష్ రెడ్డితో పాటు వారి సతీమణి కూడా ఈ సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభలో పాల్గొంటూ ప్రస్తుతము ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సభలో కేవలం ఆర్థిక శాఖ మంత్రిగా ఇది అభివృద్ధి అని చూస్తున్నారు నియోజకవర్గంలో. కాబట్టి రాబో కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపరేపల సమయంలో చంద్రబాబు నాయుడు గెలిపించాలి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని కూడా చేశారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వగృహం బయలుదేరి సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభలో మన్యం సుబ్బారెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రస్తుతము అభ్యర్థి కొనసాగుతున్న కోట సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై అధిష్టానంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గతంలో తను పార్టీకి సేవలు చేసుకుంటూ ఇండియన్లు నేను వచ్చినప్పుడు అప్పుడు కనపడలేదా అభ్యర్థులు, అప్పుడు ప్రకటించడం ఏంటి, ఇప్పుడు వేరే వారికి టికెట్ కేటాయించడం ఏంటి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేయడం జరిగింది. అయితే జరిగింది మనకి మాట్లాడారు. అయితే ఎక్కడి నుంచో తన అడ్డ అంటూ ఉంది గడ్డ జరిగింది మరి. కాబట్టి మనం వేసిన పోతాము అంటే మనం చూసుకుంటూ కూడా ప్రశ్నించడం జరిగింది నియోజకవర్గ ప్రజలతోటి. అయితే ఆగ్రహంగా మాట్లాడుతూ తీవ్ర పరుషమైనటువంటి పదజాలాలు మాట్లాడుతూ కూడా ఆగ్రహంతో మీసం తిప్పడం జరిగింది మన్యం సుబ్బారెడ్డి. తలకు పాగట్టడం జరిగింది మన్యం సుబ్బారెడ్డి. అయితే ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలతోటి చెప్పడం జరిగింది. అయితే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు సాయంత్రం నిర్వహించేటువంటి కార్యక్రమానికి సమావేశానికి ప్రతి ఒక్కరు రావాలని, తమ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే పార్టీ యొక్క సిద్ధాంతంలో మనం ఉండాలా, ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రకటిస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నూర్ పాషా ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే టీడీపీలో కూడా తారాస్థాయికి విభేదాలు మొన్నటి వరకు టీడీపీలో లేవు అనుకునే కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చెలరేగుతున్నట్టయితే మనం స్పష్టంగా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మొన్న అయితే సమ్మక్క సారళక్క జాతర ముగిసింది. అయితే ఇప్పుడు శ్రీ రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో శివరాత్రి వేడుకలకు ముహూర్తం ఖరారైంది. అయితే దాదాపు ఈ నెల 7 నుంచి 11 వరకు కూడా మహారాజ్ శివరాత్రి వేడుకలు అయితే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నట్లు అక్కడ ఆలయ అధికారులు తెలుపుతున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ ఆలయ అధికారులు తెలిపారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికీ మేడారం సమ్మక్క సారలక్క మహాజాతర ఘట్టం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. తదనంతరం కూడా ఇప్పుడు రానున్న మహాశివరాత్రి కూడా 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా కూడా హన్మకొండలోని ప్రముఖ 1000 స్తంభాల గుడి ఆలయంలో కూడా రుద్రేశ్వర స్వామి ఆధీనంలో
మొత్తానికైతే ఇప్పుడు ఇవాళ మహాశివరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి అయితే ఇవాళ పోస్టర్ అయితే ఆవిష్కరించిన నేపథ్యం అయితే ఉంది. ఇక్కడికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డితో పాటు కూడా పోలీసులు అంటే ఏసీపీ దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఆలయ పూజారి అయితే మాత్రము అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశాము. ఇప్పటికి 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని మహాయజ్ఞం మహాపూజ మాత్రము 8వ తారీఖు నాడు అయితే ఆ శివరాత్రి మహా సందర్భంగా కూడా ఆ రోజు అనేక రకాల వ్యాపారస్తులు కావచ్చు, అనేక మంది భక్తులే కావచ్చు అక్కడికి రావాల్సింది ఉందని చెప్పి కోరటం జరిగింది. ఇప్పటికే 1000 స్తంభాల గుడి నుంచి నలువైపులా కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ లేని విధంగా కూడా ఎనలేని విధంగా కూడా ఈసారి అంగరంగ వైభవంగా కూడా ఆ బ్రహ్మోత్సవాలు అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే జరపడానికి అయితే సర్వం సిద్ధం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అన్ని రంగాల కూడా ఇప్పటికే పూర్తి అభివృద్ధి బాటలో కూడా 1000 స్తంభాల గుడి ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అన్ని విధాల ఏర్పాట్లు అయితే ఆ అండదండలు అయితే ప్రభుత్వం ఎప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం కూడా వచ్చే అవకాశాలు అయితే కూడా కనపడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇప్పటికైతే 7 నుంచి 11వ తారీఖు వరకు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వారు. రైట్. అయితే స్వామి ఎంతమంది ఈ రోజు అంటే ఈ 3 రోజులు 4 రోజుల పాటు దర్శించుకుంటారని అయితే ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళకి తగిలిన అన్ని ఏర్పాట్లు కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి చేస్తారు. అదేవిధంగా విఐపీలు ఎవరైనా వస్తున్నట్లు పేర్లు ప్రకటించారా? వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా చేశారు? సామాన్య భక్తులకు ఏ విధంగా చేశారు? వారిని ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ కూడా ఇక్కడ మంత్రి కొండ సురేఖతో పాటు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మినిస్టర్ సీతక్క కూడా పాల్గొన్న నేపథ్యం అయితే ఉంది. వారితో పాటు కూడా విప్ రామచంద్ర నాయక్ తో పాటు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ప్రోటోకాల్ తో ప్రకారం కూడా వివిఐపి పాసులు అయితే ఇప్పటికే అంటే ప్రత్యేక గ్యాలరీ ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అవుతుంది. ఇప్పటికీ సాధారణ పౌరునికి అయితే ఏ విధంగా ఉంటుందో అక్కడికి ఉంటే అంతకంటే కొద్దిగా భిన్నంగా కూడా వివిఐపి కూడా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ 1000 స్తంభాల గుడి మాత్రం హన్మకొండ చౌరస్తాలోనికి ఉంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు అయితే చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేయలేకుండా కూడా ఇక్కడ అగ్రేచాయ్ గ్రౌండ్ లో కూడా పార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ భక్తులకైతే రద్దీ లేకుండా కూడా ముంగట పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ కొంచెం అంటే వెహికల్స్ 2 వీలర్ కి మాత్రమే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వెనుక భాగం గుడి అంటే 1000 స్తంభాల గుడి వెనుక భాగంలో కూడా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అంటే వివిఐపీలతో పాటు కూడా ఇక్కడికి విఐపీలు సాధారణమైన భక్తులకు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కూడా ప్రత్యేక దర్శనానికి వెళ్లేందుకు కూడా పూర్తి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆలయ అర్చకులతో పాటు కూడా ఇవాళ ఏసీపీ అంటే ఇక్కడికి పోలీసులు అయితే రంగ ప్రవేశించారు. ఎలాంటి భక్తులకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ భక్తులకు అంటే ఎలాంటి అవసరాలు కలగకుండా కూడా ఇక్కడ అంటే భారీ బందోబస్తు నడుమ కూడా బ్రహ్మోత్సవాలు అంటే మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు సాయంత్రం వేళ కూడా 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా గుడలతో కూడా ఆ ప్రదర్శనలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికైతే ఇక్కడికి ఆ 1000 స్తంభాల గుడికి అయితే మాత్రము వివిఐపీలు అంటే ప్రస్తుతానికైతే ముఖ్య అతిథులు అయితే మాత్రము ఆ కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క మాత్రం ప్రస్తుతానికి హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రులు అంటే ఇటు ఇంకా రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మొత్తానికి డేట్ ఫిక్స్ చేయలేదు. మొత్తానికి అక్కడ పూర్తి సమాచారం లేదు. మొత్తం పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్తున్నారు వారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికైతే ముఖ్య అతిథిగా మాత్రము దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క కూడా హాజరు కానున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్.